అందరికీ నమస్కారం. మనం ఈరోజు భగవద్గీత గురించి మాట్లాడుకోబోతున్నాం. అయితే దీన్ని కేవలం ఒక మత గ్రంథంలా చూడొద్దు. ఇది మన జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే ఒక అద్భుతమైన గైడ్ లాంటిది. ధర్మం, కర్మ, ప్రేమ ఇలాంటి ఎన్నో గొప్ప పాఠాలను మనకు నేర్పుతుంది. సరే, మరింకెందుకు ఆలస్యం, గీత మన జీవితానికందించే ఆ జ్ఞానాన్ని కలిసి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మాట చూడండి. కర్మే నీ గుర్తింపు, లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు. ఎంత పవర్ఫుల్ కదా! ఇది గీత చెప్పే అసలు సిసలైన సారాంశం అన్నమాట. మన పేరు వల్ల మనకు గుర్తింపు రాదు, మనం చేసే పని వల్లే వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనికి ఒక ఉద్దేశం ఉండాలని ఇది గట్టిగా చెప్తోంది. సరే, మరి అసలు జీవితాన్ని ఎలా బ్రతకాలో తెలుసుకోవాలంటే దానికి ముందు కొన్ని ప్రాథమిక విషయాలు అర్థం చేసుకోవాలి కదా. అదే మన ఉనికికి సంబంధించిన కొన్ని నిజాలు. అవేంటంటే ఆత్మ, మరణం, ఇంకా కర్మ. వీటి గురించి గీత ఏం చెబుతుందో ఓసారి చూద్దాం. చూడండి, మరణం ఇది మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని ఎవరూ మార్చలేరు. గీత కూడా అదే చెప్తోంది. పుట్టడం, చనిపోవడం అనేది ప్రకృతిలో ఒక భాగం, ఒక సైకిల్ లాంటిది. సో దానికి భయపడాల్సిన అవసరమే లేదు. దాన్ని అంగీకరించి ప్రతి క్షణాన్ని జీవించాలన్నమాట. ఇక్కడ ఈ పోలిక చూడండి, ఎంత సింపుల్గా ఉందో. మన శరీరం పాత బట్టలు లాంటిదట. బట్టలు పాతవైపోతే ఏం చేస్తాం? పడేసి కొత్తవి వేసుకుంటాం. సరిగ్గా అలాగే ఆత్మ కూడా ఈ శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే శరీరం తాత్కాలికం, కాని ఆత్మ శాశ్వతం. ఇక కర్మ విషయానికొస్తే గీత చాలా క్లియర్గా చెప్తోంది. పని చేయటం వరకే మన హక్కు, ఫలితం ఎలా వస్తుందా అని టెన్షన్ పడటం మన పని కాదు. ఏ ఆసక్తి, ఏ అటాచ్మెంట్ లేకుండా మన డ్యూటీ మనం చేయడమే నిజమైన కర్మ అంటే. అదే నిష్కామ కర్మ. సరే, ఇప్పుడు మనస్సుపై విజయం అనే టాపిక్లోకి వెళ్దాం. జీవితంలో శాంతిగా, విజయవంతంగా ఉండాలంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా మనస్సుని, మన లోపల ఉండే శత్రువుల్ని ఎలా జయించాలో ఇప్పుడు చూద్దాం. మనసు గురించి గీతలో ఒక మాట ఉంది. అది గాలిలాంటిదట, చాలా చంచలమైనది. దాన్ని కంట్రోల్లో పెట్టకపోతే అదే మనకు అతిపెద్ద శత్రువుగా మారిపోతుంది. అదే కంట్రోల్లో ఉంటే అంతకన్నా మంచి ఫ్రెండ్ ఇంకొక్కరుండరు. సో చూసారా, మనస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మనల్ని మనమే నాశనం చేసుకునే దారులేవి? గీత ప్రకారము అవి నాలుగే. అవేంటంటే కోపం, మోహం అంటే విపరీతమైన అటాచ్మెంట్, అనవసరమైన అనుమానం, ఇంకా అహంకారం. ఇవి మన శాంతిని లాగేసుకుని మనల్ని తప్పుదారి పట్టిస్తాయన్నమాట. ముఖ్యంగా ఈ అనుమానముందే, ఇది చాలా డేంజరస్. ఎప్పుడూ అనుమానిస్తూ ఉండేవాళ్లకి ఈ లోకంలోనే కాదు, ఎక్కడా ప్రశాంతత దొరకదట. ఇది మన మనసుని పాడుచేసి మన సంబంధాలను కూడా దెబ్బతీస్తుంది. సో అనుమానమనేది మనకు మనమే పెట్టుకునే నిప్పులాంటిది. ఇప్పటిదాకా థీరీ చూశాం కదా, ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. గీత చెప్పిన ఈ జ్ఞానాన్ని మన రోజువారీ జీవితంలో, మన బంధాల్లో, మన ప్రవర్తనలో ఎలా వాడుకోవాలో తెలుసుకుందాం. ఇవిగోండి, తెలివిగా ప్రవర్తించడానికి గీత చెప్పిన 3 సింపుల్ రూల్స్. 1. సంతోషంగా ఉన్నప్పుడు ప్రామిసులు చెయ్యొద్దు. 2. కోపంగా ఉన్నప్పుడు సమాధానాలివ్వొద్దు. ఇక 3. బాధలో ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే ఈ ఎమోషన్స్ అన్నీ టెంపరరీ. వీటివల్ల తీసుకున్న నిర్ణయాలు తర్వాత బాధపెడతాయి. ఇది చూడండి, ఎంత నిజమో కదా. నిన్ను నువ్వు ఓడించినంతవరకు ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. మన అసలైన యుద్ధం మనతోనే. మనల్ని మనం గెలిస్తే బయటి ప్రపంచాన్ని గెలవడం పెద్ద కష్టమేం కాదు. ఈ కొటేషన్ సంబంధాల గురించి చాలా లోతైన విషయాన్ని చెబుతోంది. ఎవరైనా ఒక బంధాన్ని కాపాడుకోవడం మానేశారంటే దాని అర్థం వాళ్ల సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడో దెబ్బతిని ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది మనకు చాలా అవసరమైన సానుభూతిని నేర్పుతుంది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఈ జ్ఞానం మన జీవితాన్ని నిజంగా ఎలా మారుస్తోంది? మన ఆలోచనా విధానాన్ని, మనం చేసే పనుల్ని, మన బంధాలని ఇది ఎలా ప్రభావితం చేస్తుంది? సరే, మనం ఇప్పుడు ఫైనల్ స్టేజ్కొచ్చేశాం. అసలు ఈ జ్ఞానం యొక్క సారమేంటి? సింపుల్. జీవితం బాగుపడాలంటే బయట పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు. మనకు మనం మారితే చాలు. మనల్ని మనం మార్చుకుంటే మన ప్రపంచం అదే మారిపోతుంది. గీతలో చెప్పిన చాలా ఫేమస్ మాట ఇది. ఏది జరిగిందో అది మంచిగా జరిగింది, ఏది జరుగుతున్నదో అది మంచిగా జరుగుతున్నది, ఏది జరగబోతున్నదో అది కూడా మంచికే జరుగుతుంది
అంటే గతం గురించి బాధపడద్దు, భవిష్యత్తు గురించి టెన్షన్ పడద్దు, అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందని నమ్మితే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉందో. మన దుఃఖానికి కారణాలేంటి, శాంతికి దారులేంటి, ఇతరుల మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం, మన కంట్రోల్లో లేని వాటి గురించి చింతించడం, ఇవన్నీ మనల్ని బాధపెడతాయి. అదే మనమీద మనం నమ్మకం పెట్టుకుని మన పని మనం చేసుకుంటూ పోతే అప్పుడు దొరికేదే అసలైన శాంతి. ఈ మాటతో ముగిద్దాం. జీవిత యుద్ధంలో నీవే కృష్ణుడివి, నీవే అర్జునుడివి. ఎంత అద్భుతంగా ఉంది కదా. అంటే మన జీవితంలో వచ్చే సమస్యలకు, ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడో బయటలేవు, అన్నీ మనలోనే ఉన్నాయి. మనకు మనమే మార్గదర్శకులం, మనమే యోధులం. ఈ ఆలోచనతో మన జీవితాన్ని ముందుకు నడిపిద్దాం.